ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'దేవరా' నుంచి త్వరలోనే మరొక సాంగ్ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలోని ప్రతి సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 'పిఎస్' సాంగ్ సూపర్ హిట్ అవ్వగా 'చుట్టమల్లై' సాంగ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు మూడవ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ఈ సాంగ్ కూడా అంతే హిట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇకపోతే 'దేవరా' సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటుగా జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంబంధించి ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన 2 పాటలు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. దాంతో అనిరుద్ ఇచ్చిన మొత్తం ఆల్బమ్‌పై అభిమానుల్లో మరింత అంచనాలు నెలకొనగా, గత కొద్ది రోజులుగా మూడవ సాంగ్‌పై అయితే బజ్ మామూలు లెవెల్‌లో లేదు అని చెప్పాలి. ఈ సాంగ్‌పై లేటెస్ట్‌గా మేకర్స్ సాలిడ్ హింట్ ఇచ్చారు. ఈ చిత్రానికి ప్రముఖ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి పాటలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అతని పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ విషెస్ చేస్తూ దాని తర్వాత 'దేవరా' నుంచి నెక్స్ట్ వచ్చే సాంగ్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుంది అని, అలాంటి పాటను తాను అందించారు అంటూ మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం మూడవ పాట 'ఆయుధ పూజ' సాంగ్ రాబోతోంది అని ఆల్రెడీ తెలిసిందే. అయితే ప్రేక్షకులంతా ఈ సాంగ్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో వినాయక చవితికి ఈ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రికార్డు ఓపెనింగ్స్ రాబట్టడమే కాకుండా పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ రన్‌లో సంచలన వసూళ్లు రాబట్టే అవకాశముంది. అందుకు తగ్గట్లుగానే ప్రస్తుతం 'దేవరా'కి అన్నీ కలిసొస్తున్నాయి. మేయర్ జగన్ సెప్టెంబర్ 27వ తేదీన విడుదల అవుతున్నప్పటికీ అది పాన్ ఇండియా మూవీ 'దేవరా'పై పెద్ద ప్రభావం చూపే అవకాశం లేదు. ఇక అక్షయ్ కుమార్ నటిస్తున్న హిందీ చిత్రం 'స్పై ఫోర్స్' అక్టోబర్ 2వ తేదీన విడుదల కావాల్సి ఉండగా అది వాయిదా పడింది. ఒకవేళ 'స్పై ఫోర్స్' విడుదలైతే నార్త్‌లో 'దేవరా'పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఇక తమిళ స్టార్ సూర్య నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'కంగువ' అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా అది పోస్ట్ పోన్ అవుతుంది అని తెలుస్తోంది. 2 భాగాలుగా వస్తున్న ఈ సినిమా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు టాక్. తండ్రి కొడుకులుగా నటిస్తున్న తారక్ తండ్రి పాత్ర 'దేవరా' అనే టైటిల్ రోల్లో పోషిస్తున్నారట. తండ్రిగా నటిస్తున్న ఎన్టీఆర్ పాత్రకు శృతి మరాఠీ జోడీగా నటిస్తోందని సమాచారం. గుజరాతీకి చెందిన ఈ 38 ఏళ్ల భామ హిందీ, మరాఠీ, తమిళ్ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది.